నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను భార్గవి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ఏపీలో నేడు విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల ఇప్పటికే పలు శాఖలపై వైట్ పేపర్ రిలీజ్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం రొయ్యలదాన గోడౌన్లో చెలరేగిన మంటలు అనకాపల్లి బాలిక హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు నిందితుడు సురేష్ కోత ముమ్మర గాలింపు హద్రాస్ తొక్కిసలాట కేసులో సిట్ నివేదిక యూపీ సర్కారుకు నివేదిక సమర్పించిన సిట్ జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట భద్రతా బలగాలు కాన్వాయ్లపై టెర్రరిస్టుల దాడి హైదరాబాద్ మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నమైంది 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలు పోలీసులు అరెస్ట్ చేశారు ముజ్రా పార్టీ కోసం ఢిల్లీ నుంచి 4 అమ్మాయిలను యువకులు హైదరాబాద్ తీసుకొచ్చారు అమ్మాయిలతో అర్ధనగ్న డ్యాన్సులు చేయిస్తూ సమాచారంతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు నిందితులను మోయినాబాద్ పోలీసులు స్టేషన్ కు తరలించారు హైదరాబాద్ మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నమైంది 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు ముజ్రా పార్టీ కోసం ఢిల్లీ నుంచి 4 అమ్మాయిలను యువకులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు అమ్మాయిలతో అర్ధనగ్న డాన్సులు వేయిస్తున్న సమాచారంతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు నిందితులు మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించారు ఈ యొక్క రైడ్స్ లో చూస్తే మాత్రము 12 మంది అబ్బాయిలతో 4 అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా చూస్తే ముజ్రా పార్టీ కోసం ఢిల్లీ నుంచి 4 అమ్మాయిలను కూడా హైదరాబాద్ కూడా తీసుకువచ్చి ఇక్కడ ముజ్రా పార్టీ కూడా నిర్వహిస్తున్నారు అయితే అమ్మాయిల అర్ధనగ్న డాన్స్ వేస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించారు రైడ్స్ నిర్వహించి అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా ఒక ముజ్రా పార్టీకి సంబంధించిన విషయంలో పోలీసులు చాలా కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ముజ్రా పార్టీ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారో అయితే దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా తీసుకొస్తున్నారు అంతేకాకుండా ఢిల్లీ నుంచి ఎవరు తీసుకొచ్చారు అమ్మాయిలను ఏ పేరుతో ఇక్కడ తీసుకొచ్చారు దాని తర్వాత ఎలా యొక్క అర్ధనగ్న డాన్స్ వేస్తున్నారు దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఊపిలావుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికి చూస్తే మోయినాబాద్ యొక్క ఫామ్ హౌస్ లో యొక్క పార్టీ నిర్వహిస్తున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు పక్కా సమాచారంతో యొక్క రైడ్స్ కూడా నిర్వహించారు అంతేకాకుండా ఈ పార్టీ ఎవరు ఆర్గనైజ్ చేశారని దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో ప్రధాన నిందితుడు పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఫామ్ హౌస్ సంబంధించిన యజమానిని కూడా విచారించేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు ఇంకా దీనిపైన దర్యాప్తు జరుపుతున్నాము దర్యాప్తు తర్వాత ఇంకా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు అయితే 12 మంది యువకులు వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు అయితే ఇందులో ప్రముఖులకు సంబంధించిన కొంతమంది పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా వివరాలు కొంత సమయం తర్వాత చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం మోయినాబాద్ లో మరోసారి ఒక ముజ్రా పార్టీకి సంబంధించిన విషయము పూర్తిగా కలకలం రేపుతుంది ఎందుకంటే చాలా సార్లు కూడా రేవ్ పార్టీతో పాటు ముజ్రా పార్టీకి సంబంధించి దానిపైన కూడా రైడ్స్ కూడా నిర్వహించారు అయితే ఈ తరుణంలో మోయినాబాద్ లో ముజ్రా పార్టీ మరోసారి వెల్లోకి రావడంతో పోలీసులు ఇంకా పకడ్బందీగా నిఘా పెంచాము ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి ఫామ్ హౌస్ కావచ్చు శివారి ప్రాంతాల్లో ఇలాంటి పార్టీ నిర్వహిస్తే మాత్రము ఊరుకునేది లేదని చెప్పి కూడా పోలీసులు చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థాంక్యూ పవన్
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లోని రొయ్యల దానా గోడౌన్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో గోడానికి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు తెచ్చారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లోని రొయ్యల దానా గోడాన్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో గోడానికి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. నేడు 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం 3వ శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇక గత ప్రభుత్వం ఇంధన శాఖ నిర్వీర్యం చేసిన తీరు వివరించనుంది ప్రభుత్వం. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనుంది. 2019కి ముందు ఇంధన శాఖ పనిచేసిన తీరును వివరించనుంది. నేడు 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం 3వ శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల కానుంది. నేడు 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం 3వ శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. అయితే గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరు వివరించనుంది ప్రభుత్వం. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకున్న చర్యలను వివరించనుంది. ఇక 2019కి ముందు ఇంధన శాఖ పనిచేసిన తీరును వివరించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. భార్గవి, ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తనదైన పాలన మార్క్ కి సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు చూపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పోలవరంపై శ్వేతపత్రాన్ని, అదే విధంగా
కొన్నిట్ల మీద అయితే కనుక అమరావతి రాజధాని దాని మీద శ్వేతపత్రం అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూస్తున్నట్లయితే కనుక ఇంధన శాఖపై అయితే కనుక ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై కూడా ఇటు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం కావచ్చు, ఇంధన శాఖకి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా శ్వేతపత్రం అనేది కూడా విడుదల చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఇంధన విద్యుత్ సంబంధించినటువంటి ఈ శాఖ ఎంతో ఇంపార్టెంట్ గా పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలోనే గత పాలకులు చేసినటువంటి ఏవైతే నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క విద్యుత్ శాఖ అనేది కూడా పెద్ద ఎత్తున అయితే కనుక నిర్వీర్యం అయిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంటూ దీనిపై వచ్చినటువంటి అప్పులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే తీసుకొచ్చారో అవన్నిటిపై అయితే కనుక ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం కూడా ఒక్కొక్కటిగా అయితే కనుక ప్రక్షాళన చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంతా కూడా ప్రక్షాళన చేసిన అనంతరం కూడా ఇక పూర్తి స్థాయిలో ఈ ఒక్కొక్క శాఖకి సంబంధించినటువంటి పరిపాలన అయితే కనుక సజావుగా కొనసాగేలాగా దీనిపై తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక చంద్రబాబు నాయుడు అధికారులకు అయితే కనుక దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశంపై ఒక్కొక్క శాఖపై అయితే కనుక ప్రతి ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేసి అనంతరం ఒక్కొక్కరిని ఏదైతే పాలన అనేది కూడా గాలిలో పెట్టే విధంగా కూడా ఈ యొక్క పరిపాలన ఉంటుందంటూ కూడా ఒక సందేశం అనేది కూడా ఇటు ప్రజలకు ఇస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఇంధన శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని అయితే ఈ రోజు సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 3 గంటలకు అయితే కనుక ఈ యొక్క శ్వేతపత్రాన్ని అనేది కూడా విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. మొన్న హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ కేడర్ను భరోసా ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో రాజకీయంగా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ అణిచివేత ధోరణి నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు మాజీ సీఎం జగన్. ఒకప్పుడు వైఎస్ కుటుంబాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిలతో కలిసి వైఎస్ కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తోంది. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కేడర్ను పెంచుకోవాలని చూస్తోంది. ఇక వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణలోనూ వైఎస్ఆర్ 75వ జయంతి సంబరాలు ఘనంగా అధికారికంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలను తెలంగాణను నిర్వహించడమే కాకుండా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు భాగస్వామ్యం కానున్నారు. ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను అంటే ఆయన నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వటం, ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం, ఆయన నేర్పినటువంటి రాజకీయ ఓనమాలే ఈరోజు నేను ఆ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదిగాను. రాజశేఖర రెడ్డి గారు గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో సమావేశానికి వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి. ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేసి నేను ముగిస్తాను. ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా నేను పిలిపిస్తూ ఉన్నాను. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు అంకితమై మా ప్రభుత్వం పనిచేస్తుంది. కార్యకర్తలంతా తల ఎత్తుకొని తిరిగేటట్టుగా మీరు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్తూ ప్రతి కార్యకర్త ఈరోజు నడుం బిగించి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంతవరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని చెప్పి వారిచ్చినటువంటి పిలుపుని కూడా
ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మనమందరం కలిసి దేశంలో రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికని నిజం చేయటం కోసం సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో 10 కాలాల పాటు నిలబెట్టుకుంటూ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తుండేవారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సోదరిమణి షర్మిలమ్మ గారి నాయకత్వంలో మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో దివంగత నేత కన్న కలల్లో భాగమైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే దాంట్లో మనందరం కష్టపడి పనిచేసే దాంట్లో అధికారంలో ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులమంతా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కావలసిన సహాయ సహకారాలన్నీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ దీనికి ఊతమిచ్చేలా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో సంచలన ట్వీట్ చేశారు. తనకు వైఎస్ఆర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను వైఎస్ షర్మిల నెరవేర్చగలరని ధీమాను వ్యక్తం చేశారు. అదే క్రమంలో సోనియా గాంధీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుంటున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అలాంటి పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ షర్మిల అయితేనే ఏపీలో రాణించగలరని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ కీలక భేటీకి వేదికైంది ఏపీ రాజధాని అమరావతిలోనూ మంగళగిరి. అయితే ఇప్పటికే దేశంలో ఎన్డీఏ సర్కారు కొలువు తీరినప్పటికీ ఇండియా కూటమి కూడా ధీటైన సీట్లతో గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఏపీ విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఎవరు కనీ విని ఎరుగని రీతిలో బంపర్ మెజార్టీ సాధించింది. అటువంటి మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. దీంతో అసెంబ్లీలో ప్రజల తరపున బలమైన స్వరం వినిపించేందుకు అవకాశం కూడా లేదని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. మరి ఇలాంటి తరుణంలో ఏపీలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని చెప్పుకునేందుకు సరైన అవకాశం వచ్చిందని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అందులో భాగంగానే ఈ కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజల్లో ఉంటూ బలమైన క్యాడర్ను తయారు చేసుకుంటూ 2029 ఎన్నికలే లక్ష్యంగా పావులు కలుపుతోంది కాంగ్రెస్. అయితే అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ వైఎస్ షర్మిలకు మద్దతుగా ఉన్నారని తెలపడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎలాగైనా వచ్చే 5 ఏళ్లలోపు పార్టీని క్యాడర్ను పుంజుకునేలా చేసి ధీటైన నేతలను ఎంపిక చేసుకొని భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేవీపీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారితే వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ వైసీపీ నుంచి కాంగ్రెస్లోని షర్మిల వైపుకు తిరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న కూటమి ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తదు. కానీ ఏమాత్రం అసంతృప్తి ప్రజల్లో కనబరిచినా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 పార్టీలు బలంగా మారే అవకాశం కనిపిస్తోందని చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జరిగే ఈ కీలక సమావేశం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా? యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నారా? మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి పార్టీ పదవులు ఇవ్వనున్నారా? పార్టీకి దూరమైన వర్గాలకు దగ్గరయ్యే విధంగా కసరత్తులు చేస్తున్నారా? ఇంతకు బీఆర్ఎస్ యువజపం చేయటానికి కారణమేంటి?
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించింది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. పార్టీ నాయకులు, క్యాడర్, సంస్థల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సేకరించింది. పార్టీ పవర్లో ఉన్నప్పుడు పాలనాపరంగా ఎలాంటి తప్పులు జరిగాయి, దాంతో ఏ వర్గాలు పార్టీకి దూరం అయ్యాయి అనే దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో యువత, ఉద్యోగ వర్గాలు దూరమైనట్లుగా గులాబీ పార్టీ భావిస్తోంది. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పార్టీకి నిర్మాణం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అధికారం అప్పగించడంతో పార్టీకి నష్టం జరిగిందని గులాబీ శ్రేణులు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోగానే కుదేలైంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కట్టడి చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడుతుండడంతో నైరాశ్యం నెలకొంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. గులాబీ పార్టీకి ఉద్యమ సమయంలో విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అండగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ అనుబంధ సంఘాలను గులాబీ బాస్ నిర్వీర్యం చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లో బీఆర్ఎస్ కార్మిక సంఘం బలంగా ఉన్న కేసీఆర్ ఆయా సంఘాలను పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ అనుబంధ సంఘాలను తిరిగి యాక్టివ్ చేయాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలు ఇచ్చి వారికి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే రోల్ అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో ప్లీనరీ వాయిదా పడింది. దీంతో ఆగస్టు నెలలో బీఆర్ఎస్ ప్లీనరీ ఉంటుందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇక త్వరలోనే అధినేత కేసీఆర్ పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టనున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మాణం చేయాలని కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దు చేసి త్వరలో కొత్త కమిటీలు వేయాలని భావిస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసే నూతన కమిటీల్లో యువతకు ఎక్కువగా పదవులు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పార్టీకి సంబంధించి మండల, జిల్లా, రాష్ట్ర అనుబంధ కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తే వారు అంకితభావంతో పనిచేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలకు పార్టీ పదవులు ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడంతో సోషల్ మీడియా విభాగాన్ని సైతం పటిష్టం చేయాలని గులాబీ పార్టీ దృష్టి సారించింది. అధికారం కోల్పోయిన తర్వాత వలసలతో గులాబీ పార్టీ ఢీలా పడింది. తిరిగి నూతన కమిటీలతో పార్టీని యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ ప్రయోగిస్తున్న యువతంత్రం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.